తప్పదు అన్న సాహసంతో కలగన్నావు దశాబ్దాల జన స్వప్నాన్ని సాధించావు. 14 ఏళ్ళు అలలా పడి లేచి పయనించావు. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం చిలకనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాకిటి బాలరెడ్డి గారి జన్మదినం 50వ జన్మదినం సందర్భంగా ఈరోజు సాధన ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడము, ఈ వికలాంగుల వాళ్ళ మధ్యన జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యువకులు అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ, పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మరి ఈ జన్మదిన వేడుకలకు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై మరి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం మరి విశేషం. మరి అదేవిధంగా చిలకనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి జగదీష్, గుడి మధుసూదన్ రెడ్డి మరియు డివిజన్ మాజీ అధ్యక్షులు అందరూ వీరి జన్మదిన వేడుకలలో పాల్గొనడము ఎంతో శుభదాయకం. ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వాకిటి బాలరెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుచు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆకిటి బాలరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సాధన ఇన్స్టిట్యూట్లో ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు భోజన సదుపాయాలు మరియు వారికి పండ్లు ఫలాలు బుక్స్ ఇవ్వడము ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఎవరైనా బర్త్డే అనగానే ఎక్కడో చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసి ఆ విధంగా కాకుండా పేదలకు ఎస్పెషల్లీ పిల్లలకు సేవ చేయాలన్న భావంతో మన ఆకిటి బాలరెడ్డి ఇలాంటి అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం చిలకనగర్ డివిజన్లో మంచి పరిణామం. అదేవిధంగా ఈరోజు పొద్దున్నే బండారు లక్ష్మారెడ్డి గారు ఇంటికి వచ్చేసి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆశీస్సులు అందించారు. భవిష్యత్తులో కూడా మంచి పదవిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి యూత్ సభ్యులకు, పెద్దలకు మరియు అంబటి జగదీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ సాధన దివ్యాంగుల ఆశ్రమంలో అన్న పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇంకోటి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి ఎన్నెన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి, ఇంకోటి ముందు ఎన్నో పదవులతో ఆయన ఇంకా చాలామందికి సేవ చేయాలని భావిస్తూ ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకోటి మెయిన్ ఇక్కడ వచ్చినటువంటి జగదీష్ అన్న కానివ్వండి, గుడి మధుసూదన్ కానివ్వండి, ఈరోజు మన శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఆశీర్వాదం చేయడం చాలా సంతోషకరంగా అనిపించింది. ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు చిలకనగర్ డివిజన్ శ్రీ ఆకిటి బాలరెడ్డి గారి జన్మదిన సందర్భంగా సాధారణ ఇన్స్టిట్యూట్లో మరి దాదాపు 150 మంది పిల్లలకు వాళ్ళకి మధ్యాహ్న భోజనము మరి అదేవిధంగా పండ్లు ఫలారాలు బుక్స్ మరి పంచడం జరుగుతుంది. ఇలాంటి బర్త్డేలు మరి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చేసుకోవడం చాలా మంచి విషయం. సో మరి ఎన్నో ఇలాంటి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మామగారైన శ్రీ ఆకిటి బాలరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా జన్మదిన సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇటువంటి దివ్యాంగుల సంస్థలో జన్మదిన జరుపుకుంటున్నందుకు మరియు ఒక తోడ్పాటుగా మా ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి ఆశీర్వదించడం జరిగింది. దానిగా సీనియర్ నాయకులు అంబటి జగదీష్ గారు, తర్వాత గుడి మధుసూదన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు మరియు అందరి సందర్భంగా మా తమ్ముడు నాగిరెడ్డి గారు, వినయ్ రెడ్డి గారు, తర్వాత మా కుటుంబ సభ్యుల సమక్షంగా ఈ యొక్క దివ్యాంగుల సంస్థలో జన్మదిన సంబంధించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జన్మదినాలు ఎప్పుడు కూడా ఇలాంటి సంస్థల్లో అనాథాశ్రమాల్లో కానీ జరుపుకోవడమే మాకు చాలా ఆనందదాయకం. అలాంటి ఆశీస్సులు మాకు కూడా దేవుడివి కానీ మా యొక్క ఇటువంటి వికలాంగులు కూడా సేవ అందించాలని ఆ దేవుడిని కూడా మరియు ప్రార్థిస్తూ మా యొక్క పార్టీ నుంచి మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి కూడా వీరందరూ కూడా సంతోషంగా జరుపుకుంటూ ఇటువంటి జన్మదినం ప్రతి ఒక్కరి ఈ 50 సంవత్సరం కాకుండా ఇంకా 50 సంవత్సరాలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటాడుగా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ చూస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు జరుపుకొని ఇలా ఇంతమందికి దివ్యాంగులకు కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళకి కానివ్వండి, ఒక 150-200 మందికి భోజన సదుపాయం కానీ ఇలాంటి సేవ చేసే భాగ్యం అనేది చాలా తక్కువ అరుదుగా దొరుకుతుంది. ఇలాంటి సేవ చేసే భాగ్యాన్ని యూజ్ చేసుకున్నందుకు అంటే మేము సద్వినియోగం చేసుకుని సంతోషంగా ఉన్నాము. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు కూడా సేవ చేసే భావాన్ని కలిగి ఉన్న మా అన్నగారు బాలరెడ్డి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ పార్టీలే కానివ్వండి, ఇంకా వివిధ రకమైన ఏదో సంస్థలు కానీ
సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు కలిగించాలని చెప్పేసి అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 50 ఏళ్ళేంట గోసను తెగ నరికావు. ఈ 4 కోట్ల గుండెల చప్పుడు వేడివైనావు. అర్ధరాత్రి తెలంగాణను తెచ్చేశావు. నిర్బంధం చెరసాల నిన్నాపిన నిలువెల్లా నీళ్ళల్లో పుట్టించావు నిప్పుల జ్వాల. మౌనంతో తగిలించావు ఢిల్లీకి సెగల. రక్తానికి కొట్లాట, గుండెలకు పోట్లాట, కన్నీటికి యుద్ధం నేర్పిన కల్వకుంట్ల. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యుడినే ఆపేశావు. నడిరాత్రి సూర్యుడు నీవై ఉదయించావు. కలనైనా జరగదు అన్న సాహసంతో కలగన్నావు. దశాబ్దాల జన స్వప్నాన్ని సాధించావు. భగీరథుడై దీక్షను పూని గంగమ్మను రప్పించావు. మా దాహం మంచి నీటితో తీర్చేశావు. ఎండిన మా చెరువులు చూసి తల్లడిల్లి తవ్వించావు. తెలకడతో కాకతీయ మిషన్ అయినావు. మా అమ్మ ఒడి నీవై వాత్సల్యం పంచావు. ప్రతి ఒంటరి మహిళకు అన్నయ్య అంటైనావు. నిరుపేదకు తోడల్లే అందాల గూడల్లే లేనోళ్లకు నిలువగ నీవే నీడైనావు. విద్యుత్తును నింపావు ప్రతి పల్లెల రోజంతా. పెట్టుబడిని తొలిగా ఇచ్చిన రైతుల నేత. బహుజనుల బంగారు భవితవ్యపు నిర్మాత. మా కోసం నిలుగన్నదిలే చింతమడక. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యుడినే ఆపేశావు. నడిరాత్రి సూర్యుడు నీవై ఉదయించావు. కలనైనా జరగదు అన్న సాహసంతో కలగన్నావు. దశాబ్దాల జన స్వప్నాన్ని సాధించావు. వేలాది వృద్ధుల వెంట ఆసరగా నిలబడినావు. ఓ పెద్ద కొడుకు నీవై అండైనావు. మా బిడ్డల కళ్యాణానికి పసుపు కుంకుమై మెరిసావు. కళ్యాణ లక్ష్మి రూపమై అందొచ్చావు. తల్లి బిడ్డల క్షేమం తండ్రల్లే చూసావు. ఆరోగ్య లక్ష్మితో ముప్పును ఆపేశావు. మా గ్రామ జ్యోతల్లే చీకటినే చీల్చావు. గ్రామీణుల బతుకుల వెలుగులు నింపేశావు. 12 రోజులు నువ్వు మానేసి వరి పువ్వా. మా బోనం కుండల అయినవు బెల్లం పువ్వా. మా నెల్సన్ మండేలా మలి ఉద్యమ గాంధీలా తెలంగాణ నేలన నిలిచావు. జాతి పితాలా. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యుడినే ఆపేశావు. నడిరాత్రి సూర్యుడు నీవై ఉదయించావు. కలనైనా జరగదు అన్న సాహసంతో కలగన్నావు. దశాబ్దాల జన స్వప్నాన్ని సాధించావు. సాధించావు. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండుకున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా. నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకేకా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా.
నీవై మా శ్వాస నీవై మా వెంట ఉంటావు. మా గోసది చావు పిట్ట పిలుపుక నేనున్నానంటావు. మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు. మా తడిసె కన్నులో కన్నీళ్లు తుడిచే చేయూతవే నువ్వు. ఈ తరములు మరవని చలువా ఈ తరముకు వేస్తేవి తోవా. ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా. ఏ జన్మల బంధము కేటీఆర్ అన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. భాగ్యనగరిని ఓ విశ్వనగరిగా మార్చేందుకే పయనం. ఈ నగర వీధుల రాతల్ని మార్చా పట్టావు నువ్వు పంతం. ప్రస్తాల రద్దీ రంధిని బాపి భారాల్ని దించితివి. ప్రతిలనేసి ప్రయాణ మార్గం సులభం చేసితివి. నీ ఆలోచనలే పదును నీ మోటల తీరే రణము. నీ పిలుపే పేదల జయము నీ చూపే చల్లని వరము. నీ గుండెకు ఎంతటి జాలి గుణమన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. అభివృద్ధి లక్ష్యం ఈ ఐటి రంగం యువతకు ఓ మార్గం. దేశాలు దాటి మన గొప్ప చాటి తెచ్చావు పెట్టుబడి. రేపటి తరముకు నిరుద్యోగమే ఉండొద్దంటావు. ఇవాళ వేసే పునాద దానికి సాక్ష్యం అంటావు. నీ మనసే వెన్న పూసా నువ్వు అందరికీ చేదోడా. నువ్వు చూడవు చిన్న పెద్ద నిలబడతావు అందరి నీడా. ఆ తండ్రికి తగ్గ తనయుడు నీవన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. బరాబర్ ఇప్పటి నుంచి ఎవడన్నా అడ్డంపొడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని ఈ ఇంటికా జవాబ్ పత్తర్ సే దేంగే. గంతే ఇక బరాబర్. బరాబర్ మాట్లాడాలి. ఏ ఆగమైతుంటే తెలంగాణ తమ్మి బరాబర్ వస్తడి రామన్నా. ఏ భయమేంటిరా మన గుండెల్లోనా బాజాప్త తెచ్చినాము. ధనమింద్ర బృహస్పతిర్వరుణం నరవస్మదే. వైరతే సోమం దివః సోమం ద్యోతృత్రః
सोमन्धरस्व सोविदो मुख्यं ददातु सोविने न क्रोधो न समास्तर्यं न लोभो नाशमामते भवन्त्यपुण्यानां श्रीसूक्तं जवेस्ततः वर्षन्तु देवभावरिदिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजानि ब्रह्मदिशूजे पद्मप्रिये पद्मिने पद्महस्ते पद्बाले पद्मदलायताक्षिये विश्वप्रिये विष्णुमनोरकोले तत्पादपद्मामयि सन्निधस्य यासा पद्मासनस्थ विपुलकटितले पद्मपत्रायताक्षे गम्भीरावत्तराविस्तरभरणमित्रवशुभ्रमस्तोत्तर्य लक्ष्मीर्धिवेर्गजेन्द्रेर्मणगणगजिते स्नापिता हेमकुम्भे नित्यहंसा मद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं जाते भोगसमस्तदेववनितां भोगैकदेवाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवः ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वते श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नां सर्वदा वराङ्कुशोपाशमभीतिमुद्रां करेर्भन्तिं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरिन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणे नमस्तुते ॐ शतमानं भवति शतायः पुरुषश्रुतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते चिरञ्जीव चिरञ्जीव सुखी भव धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रीपरमेश्वरवरप्रसादस्तु आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु धनकनकवस्तुवाहनादि समृद्ध्यताबल सिद्धिरस्तु तदास्तु తెలంగాణ ఏ లాఠీ తూటాలకు ఎదురెళ్ళిన మనమే పెద్ద ఎత్తున మనం చిలకనగర్లో మనం పెద్ద ఎత్తున గుడి నిర్మాణం చేసుకొని మన పేరు 1000 సంవత్సరాల్లో గుర్తుండిపోయేటట్టుగా చేయాలి. ఎందుకంటే ఈ గుడి అంత ఈజీ కాదు. కోటొక్క లింగంతో తయారవుతుంది అంటే దాని అర్థము 1000 సంవత్సరాలు ఉంటుంది. తాతలు మనమలు మునిమనుమలు కూడా మా తాతలు ఇది చేసిరని చెప్పి పెట్టుకోవాలి. 10 తరాలు ఉంటుంది. మీ యొక్క ఆశీర్వాదంతో గుడి సేవకు వచ్చాము. చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. నా జన్మదిన సందర్భంగా చిల్కేశ్వర శివాలయానికి మేము 1 లక్ష రూపాయలు ఇవ్వడం కూడా నా అదృష్టం, నా జన్మ అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క అదృష్టాన్ని ఆ దేవుడు నాకు సహకరించినందుకు, ఇలాంటి కమిటీ ముందుకు వచ్చి మా అందరితో సేవలు చూపించినందుకు చాలా హ్యాపీగా ఉందన్న, చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సేవలు ఎంతో ముందు కూడా చేయాలని, చేస్తానని మనస్ఫూర్తిగా ఆ దేవుని సమక్షంలో, మీ సమక్షంలో నేను ఒప్పుకుంటున్నా. మీ దేవుడు ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం మాకు ఉండాలా. 3 పూల ఆకారాలు అందరం ఉండాలి, అందరం ఉండాలని కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ అన్నగారు. హరిహర క్షేత్రము పునర్నిర్మాణానికి మన ఆకిడి బాలరెడ్డి గారు 1,01,116 విరాళాలు ఇచ్చారు. ఇదే కాకుండా ఇంకా ఆయనతో చాలా సాయం కావాలి. ఎందుకంటే ఈ గుడి నిర్మాణం జరగాలంటే 10 కోట్ల రూపాయలు. మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా చేస్తేనే ఈ గుడి నిర్మాణం జరుగుతుంది. దయచేసి మీరు కూడా ఇంకా విరాళాలు మీరే కాకుండా మీ తర ఎవరితోటన్నా ఇప్పించి ఈ గుడి నిర్మాణానికి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీకు ఈ జన్మదిన శుభాకాంక్షలు మా గుడి అందరు కమిటీ తరపున. చాలా సంతోషకరమైన వార్త ఇది. మీరు వచ్చి మాకు గుడికి 1,01,116 రూపాయలు ఇచ్చారు. ఇంకా కూడా మీరు చేయాలి. మీకు భగవంతుడు దీనికి 10 ఇవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు చిలకనార్ వాస్తవ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకటి బాలరెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా వారు మన చిలకనార్ శివాలయం పునర్నిర్మాణంలో భాగంగా హరిహర క్షేత్రం నిర్మాణం జరుగుతున్న శుభ సందర్భంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆలయానికి 1,01,116 రూపాయలు విరాళాన్ని అందజేశారు. వారికి
హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని, వారు ఇంకా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలోకి రావాలని మా శివాలయ ఆలయ కమిటీ నుంచి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన చిలకనార్ శివాలయం పునర్నిర్మాణం కొనసాగుతున్న విషయం మన చిలకనారు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా విరాళాలను అందించి ఈ యొక్క పునర్నిర్మాణంలో భాగ్యస్వామై మనం మన యొక్క మంచి ఆలయాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ సందర్భంగా మరోసారి బాలరెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈ శివాలయంలో మా అన్నగారు ఆకిటి బాలరెడ్డి గారు అటువంటి మా అన్నగారు వాళ్ళ జన్మదినం సందర్భంగా దీనికి విరాళం ఇచ్చినటువంటి 1,01,16 రూపాయలు మేము చాలా హ్యాపీగా అంటే చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇలాంటి గుడి ఇప్పుడు మన గుడికి మన చిలకేశ్వరంలో మనం చిలకనగర్లో చిన్నప్పుడే మేము ఉన్నప్పుడు ఈ శివుని ఆశీర్వాదం వల్ల మేము అంచెలంచెలుగా ఎదిగినాం. ఇంకా ఎదగాలి. మా అన్నగారు ఇంకా రాను రాను ఎన్నో సేవాభావాలతో ఉన్న వ్యక్తి కాబట్టి ఎన్నో సేవలు అందించాలి, ఎన్నో పోస్టులు తీసుకోవాలి, ఇంకా వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ అందరికీ సేవలు అందించాలని చెప్పి మా యొక్క కోరిక. ఈ శివుని మన అభయాంజ స్వామిని గుడికి మేము చిన్నప్పటి నుంచి వస్తుండే, ఆ చిన్నప్పటి నుంచి వచ్చిన ఆ దయ వల్ల భగవంతుని దయ వల్ల ఈరోజు ఈ స్టేజ్గా ఈ స్థాయి వరకు రాగలిగినాం. ఇంకా ఆశీర్వాదం ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలని చెప్పేసి మన చిలకనగర్లో ఉన్న పెద్దలందరి సహకారం, మన అన్నగారిది, మన శ్రీకాంత్ గారిది, అన్నగారిది అందరి సహకారం ఇలాగే ఉండాలని మేము కూడా ఈ గుడికి ఇంకా నా తరఫు నుంచి కానీ అన్న తరఫు నుంచి కానీ ఇంకా మా కుటుంబ సభ్యులందరినీ వీలైనంత వరకు మన గుడికి సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భగవంతుడు రాను ఇంకో ఎన్నో బీఆర్ఎస్ పార్టీలో కానివ్వండి, ఇంకా ఇతర పార్టీలో కానివ్వండి, ఏదైనా ఇంకా ఇతర పోస్టులకు అన్న న్యాయం చేస్తాడని చెప్పి మేము కోరుకుంటున్నాము. న్యాయం చెప్పిన ఆ భగవంతుడు సన్నిధిలో మేము కోరుకుంటున్నాం కాబట్టి భగవంతుడు ఆశీర్వాదం మీ ఉండాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. కేసులకు నిందలకు భయపడతామా? చెరబెడుతుంటే మన తలనే వంచుతామా? ఎత్తిన గులాబీ జెండనే దించుతామా? బరాబర్ బాజాబ్తా జై తెలంగాణ, పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబర్ బాజాబ్తా జై తెలంగాణ, మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. ఈరోజు నా జన్మదిన సందర్భంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. శివాలయం చిలకనార్ టెంపుల్కు డొనేట్ చేయడం. ఎందుకంటే ఇక్కడ పెద్దలు పూజలు గవర్నర్ కృష్ణ గారు, గోన శ్రీకాంత్ గారు, మరియు ఇంకా చాలా పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భక్తి భావంతో ఒక పెద్ద టెంపుల్ని విజయేంద్ర సరస్వతి లాంటి వాళ్ళని కూడా పీఠాధిపతి వాళ్ళను తీసుకొచ్చి పీఠాధిపతి తీసుకొచ్చి మా యొక్క చిలకనగర్లో కోటి లింగోత్సవాన్ని తీసుకొచ్చి పెట్టి ఈ భారతదేశంలోనే అదే ప్రపంచంలో కూడా అది ప్రఖ్యాతి గాంచిన దేశంలోనే గొప్ప ఆలయంగా అభివృద్ధి చెందుతున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా వాళ్ళు చాలా భక్తిభావంతో ఇలాంటి టెంపుల్ని మా చిలకనగర్లో నిర్మించుతున్నందుకు మేమందరం కూడా ముందుకు వస్తాం. నేనే కాకుండా నా ఒక స్నేహితులను కూడా తీసుకొచ్చి ఈ యొక్క దీంట్లో భాగంగా సేవాభాగంగా చేస్తామని ఈ యొక్క జన్మదిన సందర్భంగా మీకు హామీ ఇస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా.